నమస్తే. ఇవాల్టి జీవన్ రేఖలో చిన్న వయసులో వచ్చే వెన్ను సమస్యలు వాటి పరిష్కారాల గురించి వివరించడానికి సన్షైన్ హాస్పిటల్ నుండి డాక్టర్ జీవీవి సుబ్బయ్య స్టూడియోలో ఉన్నారు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. హలో డాక్టర్ గారు, అసలు పుట్టుకతో వచ్చే వెన్ను సమస్యలు కూడా ఉంటాయా? వాటిని పిల్లల్లో ఎలా గుర్తించాలి? ఇప్పుడు మనకి చూసే ఉంటారు, ఇప్పుడు వెన్ను సమస్యలు చాలా మంది మా దగ్గర అనేది ఏంటంటే ఈ వెన్ను సమస్యలు పెద్దవాళ్ళలో వస్తాయి, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అంటారు. కానీ ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా కొన్ని మనకి వెన్ను సమస్యలు రావచ్చు. ఆ వెన్ను సమస్యలను కూడా మనం ఏంటంటే కొంతమందికి పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, కొంతమందికి 5 నుంచి 10 సంవత్సరాల వయసులో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, వెన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్. అదే 10 నుంచి 18 సంవత్సరాల వరకు కొన్ని రకాల సమస్యలు రావచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి పుట్టుకతోనే వెన్ను సమస్యలు చూసినట్లయితే, ఇప్పుడు మనం వెన్ను నిర్మాణం చూస్తే మనకి వెన్నులో బోన్స్ ఉంటాయి కదా, వెన్నుపూసలు అంటాము. ఈ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పుట్టుకతోనే అవి సరిగా డెవలప్ కాకపోవచ్చు. అంటే వెన్నుపూసలు సరిగా డెవలప్ కాకపోతే దానివల్ల ఇమ్మీడియట్గా పుట్టిన వెంటనే పిల్లలకి ఏం ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ వాళ్ళు కొంచెం పెరిగే కొంది, అంటే 3 years 5 years ఒక్కొక్కసారి ఈవెన్ 10 years వయసులో సో వెన్ను వంకర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వెన్ను ఏంటంటే ఒక పక్కకి వంగొచ్చు, లేకపోతే ముందుకు కూడా వంగొచ్చు, అంటే గూనులాగా రావచ్చు. ఈ పక్కకి వంగడాన్ని మనం ఈ స్కోలియోసిస్ అంటాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే పుట్టుకతోటే, అంటే పుట్టిన వెంటనే ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు. అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే వెన్నులో ఉన్న నరాలు సరిగా డెవలప్ కాకపోయినట్లయితే సో పుట్టుకతోనే మనకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్, అంటే మైలోమోనింగోసిల్ అంటాం ఆ ప్రాబ్లమ్స్ని, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కింద చెప్పుకుంటాం అనమాట. సో ఇవి మనకి పుట్టుకతో వచ్చే సమస్యలు. అదే ఇప్పుడు మనం 5 నుంచి 10 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్లో చూసుకున్నట్లయితే ఈ వెన్ను వంకర్లు, మనం వెన్ను వంకర్లు స్కోలియోసిస్ కానీ ఈ కైఫోసిస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక్కోసారి ఈ 5 నుంచి 10 సంవత్సరాల మధ్య పిల్లల్లో ఈ వెన్నులో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వెన్నులో ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి ఈ ఇన్ఫెక్షన్స్ రావడం అన్నమాట. మనకి ఇండియాలో కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్ ఏంటంటే స్పైనల్ టీబీ రావచ్చు. సో ఈ స్పైనల్ టీబీ ఈ వయసులో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే ఇప్పుడు మనం 10 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లల్లో చూసినట్లయితే ఈ స్కోలియోసిస్ అనే ప్రాబ్లం ఈ వయసులో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ స్కోలియోసిస్ అందులోనూ ఎక్కువగా ఆడపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. సో ఆడపిల్లల్లో అంటే మగపిల్లల్లో కూడా వస్తుంది, కానీ ఆడపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ఆడపిల్లలు మగపిల్లలు మనం రేషియో చూసుకున్నట్లయితే 10:1 రేషియో కింద మనకి వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ వయసులో కూడా కొంతమందికి ఈ నడుము నొప్పులు అందులోనూ ఈ నడుము ఆఖరి భాగంలో ఈ L5S ఉన్న ఏరియాలో ఒక్కోసారి ఈ వెన్నుపూసలు పక్కకి జారిపోతూ ఉంటాయి ఒకదాని మీద ఒకటి. దీన్ని మనం ఈ స్పాండైలోలిస్థెసిస్ అంటాం. అది ఎక్కువగా ఈ వయసులోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల నడుము నొప్పి రావచ్చు, తర్వాత కాళ్ళు లాగడం, నడవడం ఇబ్బందులు రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈ వయసులో వస్తూ ఉంటాయి. ఈ చిన్న వయసులో వచ్చిన ప్రాబ్లమ్ని ఆ చిన్న వయసులోనే క్యూర్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ స్కోలియోసిస్ ప్రాబ్లమ్ చెప్పాం కదండి, 10 నుంచి 18 సంవత్సరాల వయసులో ఆ స్కోలియోసిస్ ప్రాబ్లమ్ని మనం గుర్తించినట్లయితే ఎర్లీగా గుర్తిస్తే దానికి తగ్గట్లు మనం అదే వయసులో ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లల్లో ఈ వెన్ను ప్రాబ్లం ఉన్నది, దీన్ని మనం ఈ ఏజ్లో ట్రీట్ చేయకూడదు, పెద్ద వయసు వచ్చిన తర్వాత ట్రీట్ చేయాలి అని చెప్పి చాలామంది ఉన్న ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న ప్రాబ్లం పెరిగి చాలా ఇబ్బందులు దారితీసే అవకాశాలు ఉన్నాయి. సో అందు గురించి ఈ వయసులో వస్తే మనం ట్రీట్ చేయకూడదు, పెద్దవాళ్ళు అయిన తర్వాత ట్రీట్ చేయాలి అట్లా లేదు. సో ఆ వయసులో వస్తే ఆ వయసులోనే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. స్కోలియోసిస్ చిన్న పిల్లల్లో వస్తే సర్జరీ కంపల్సరీ, సర్జరీ అవసరం లేకుండా కూడా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఇది కూడా అదే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే స్కోలియోసిస్ అనేది ఇప్పుడు మామూలు మనకి నడుము నార్మల్ పీపుల్లో స్ట్రైట్గా ఉంటుంది. అది ఒక పక్కకి బెండ్ అయినట్లయితే దాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. ఈ స్కోలియోసిస్ ఉన్న ప్రతి వాళ్ళకి మనం ఆపరేషన్స్ చేయడం కానీ లేకపోతే ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ అలా చేయం. ఈ స్కోలియోసిస్కి గల కారణం ఏంటి, ఎందుకు వచ్చింది స్కోలియోసిస్? ఇప్పుడు కామన్గా ఏంటంటే మోస్ట్ కామన్ రీజన్ అంటే
దీన్ని ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాం. ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటే మీకు కారణం స్పెషల్గా ఏం లోపల కారణాలు ఉండకుండా నడుము ఒక పక్కకి బెండ్ అవడాన్ని మనం ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాం. మనం 100 మంది పేషెంట్స్ని చూస్తే 85 మందిలో ఇది కారణం అనమాట. ఇడియోపాథిక్ అంటే లోపల స్పెషల్ రీజన్ ఏం లేకుండా బెండ్ అవుతూ ఉంటుంది. కానీ ఒక 15% మందిలో ఏదైనా వెన్నుపూసలు డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కండరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే బెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మనం మోస్ట్ కామన్ ఇది ఇడియోపాథిక్ స్కోలియోసిస్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రే తీసుకొని ఎక్స్రేలో ఈ బెండ్ ఎంత ఉంది యాంగిల్లో మెజర్ చేసుకుంటాం అనమాట. ఈ యాంగిల్లో మేము కాంబ్ యాంగిల్ అంటాం. ఈ కాంబ్ యాంగిల్లో మనకి 25 degrees కంటే తక్కువ ఉన్నట్లయితే, 25 degrees కంటే తక్కువ ఉన్నట్లయితే దాన్ని ఏమి ట్రీట్ చేయాలి. వాళ్ళు ఏంటంటే ప్రతి 6 నెలలకి ఒకసారి టెస్ట్కి రమ్మంటాము. ప్రతి 6 నెలలకి ఎక్స్రేస్ తీసుకొని ఈ కాంబ్ యాంగిల్ పెరగడం లేదు, ఆ బండ్ పెరగడం లేదు అంటే దాన్ని ఏమి ట్రీట్ చేసి స్పెషల్గా ఏం ట్రీట్మెంట్ ఏమి ఉండదు. అదే ఈ యాంగిల్ 25 నుంచి 40 degrees మధ్య ఉన్నట్లయితే దానికి ఏంటంటే బ్రేస్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే బెల్ట్ అది ఒకటి ఇచ్చి ఆ బెండ్ ఫర్దర్గా పెరగకుండా చూస్తాం అన్నమాట. ఇంకా చిన్నప్పుడే అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్రాబ్లం గుర్తించినప్పుడే ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా పెరిగి కొద్దీ ఆ ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయాల్సిన అవసరం ఉందా? చాలా వరకు ఇప్పుడు మనం ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే డిస్కస్ చేద్దాం. ప్రవీణ్ విజయనగరం మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. ప్రవీణ్ గారు మాట్లాడండి. సార్ చెప్పండి ప్రవీణ్ గారు. సార్ మనకి డిస్క్ ప్రాబ్లం ఉంది సార్. డిస్క్ గ్యాప్ ఉందని చెప్పారు సార్. డిస్క్ ఎవరికి ప్రాబ్లం ఉంది? నాకేం సార్. నాకేం సార్. మన వయసు ఎంత అండి? 18 years. అవును సార్. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి అసలు? మీకు ఏం ప్రాబ్లం వస్తుంది? బ్యాక్ పెయిన్ వస్తుందా? ఎట్లా? బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. డిస్క్ గ్యాప్ అంటే నడుము నొప్పి ఎక్కువగా ఉందా, కాళ్ళలో నొప్పి ఎక్కువగా ఉందా? అంటే నడుము నొప్పి ఎక్కువ సార్. కాళ్ళ నొప్పి తక్కువ, ఏదైనా స్టైలింగ్ ఎక్కువ అయితే మాత్రం కాళ్ళ నొప్పి వస్తుంది. మరి మీరు ఇది 6 months నుంచి ఉందన్నారు కదా, ఏం చేస్తారు ట్రీట్మెంట్ ఇన్నాళ్ళు? అంటే యాక్చువల్గా ఎక్స్రే తీయించాం సార్. ఇక్కడ మన విజయనగరంలో చూపించాం సార్. వైజాగ్లో చూపించాం సార్. వైజాగ్లో ఎక్స్రేలో ఏమని చెప్పారు? ఈ ఎక్స్రే చూస్తే మనకి డిస్క్ గ్యాప్ ఉన్నదని చెప్పారు సార్. ఎంఆర్ఐ స్కానింగ్ చేయమన్నారు సార్. ఓకే, డాక్టర్ గారు క్లారిటీ ఇస్తారు. మీ ప్రాబ్లం ఏంటని చెప్తారు, సొల్యూషన్ చెప్తారు, వినండి. అంటే ఇప్పుడు ప్రవీణ్ గారు మీకు 6 months నుంచి పెయిన్ అంటున్నారు కదా, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది, ఈ కాళ్ళు లాగుతుంది అంటున్నారు కదా. ఎక్స్రేలో గ్యాప్ ఉండడం అనేది ఇప్పుడు ప్రతి 2 bones మధ్య ఉండే ఈ కుషన్ లాగా ఉంటుంది అన్నమాట డిస్క్ అనేది. అది ఎక్స్రేలో మనకి గ్యాప్ లాగానే కనిపిస్తుంది, డిస్క్ కనిపించదు. మీకు యాక్చువల్లీ బ్యాక్ పెయిన్కి రకరకాల కారణాలు ఉంటాయి. మీ వయసులో కామన్గా మీరు అన్నట్టు ఈ డిస్క్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇలా బ్యాక్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ డిస్క్లో ప్రాబ్లం ఉందా లేదా తెలియాలి అంటే మనకి ఎంఆర్ఐ స్కాన్ తప్పనిసరిగా అనమాట. సో మీకు ఎంఆర్ఐ స్కాన్ తీస్తే మీకు డిస్క్లో ఏదైనా ఇబ్బంది ఉందా లేదా తెలుస్తుంది. నార్మల్గా ఏం చేస్తామంటే ఈ డిస్క్ ప్రాబ్లం ఒకవేళ ఉంటే ఇంక మెడికల్గానే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మెడిసిన్స్తో పాటు ఫిజియోథెరపీ అనమాట. ఈ మెడిసిన్స్ ఫిజియోథెరపీ తోటి అరౌండ్ 60% పీపుల్కి పెయిన్ తగ్గుతుంది. ఒకవేళ పెయిన్ తగ్గకపోతే అప్పుడు వీళ్ళకి ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని, ఇంకా ఫైనల్గా మరీ దేనికి తగ్గకపోతే ఆపరేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు కాలు చెప్పినప్పుడు జనరల్ గా ఈ నడుము నొప్పి, కాలు లాగడం అనేది జనరల్ గా ఏదో ఒక టైంలో అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. సో ఎప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి అసలు? అంటే ఇప్పుడు ఎనీ రేడియేటింగ్ పెయిన్, ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, ఈ బ్యాక్ పెయిన్తో పాటు ఈ కాళ్ళలోకి పెయిన్ రేడియేట్ అవ్వడం మీరు వినే ఉంటారు, సయాటికా అని చెప్పి. సో సయాటికా అనేది ఏంటంటే రేడియేటింగ్ పెయిన్ సయాటికా అంటాం. అది డిసీజ్ పేరు కాదు, అదొక డిసీజ్ యొక్క లక్షణం. సో ఇప్పుడు మనకి నడుము నొప్పి ఉంది, ఈ సయాటికా కంప్లైంట్స్ ఉంటే తప్పనిసరిగా మనం నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని చూస్తే మంచిది. వీళ్ళకి దీంతో పాటు కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు కానీ, మొద్దుబారినట్లు ఉండడం కానీ, లేకపోతే నడకలో తేడా రావడం కానీ, లేకపోతే యూరిన్ మోషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేకపోతే ఏదైనా దెబ్బలు తగిలిన వెంటనే నడుము నొప్పి వచ్చి ఉంటే మనం వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. ఇంకోసారి ఏంటంటే కొంతమందికి నడుము నొప్పితో పాటు ఫీవర్ రావడం కానీ, ఆకలి తగ్గడం కానీ, ఈ బరువు తగ్గడం కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. సో ఇటువంటి కంప్లైంట్స్ ఉంటే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ గారిని కలిస్తే లోపల ప్రాబ్లం ఏంటంటే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది.
ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ఏంటంటే మెడికల్గా అంటే మెడిసిన్స్, ఫిజియోథెరపీ వీటితో ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాను, స్కోలియోసిస్ ను చిన్నప్పుడే గుర్తిస్తే చిన్నప్పుడే ట్రీట్మెంట్ ఇస్తే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదా అని. అవునండి. ఇప్పుడు ఈ ఎర్లీగా ఎవరు డిటెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దీనివల్ల మనకు చాలా మందిలో నొప్పి ఉండదు. అది మామూలుగా వెన్ను ఒక పక్కకి వంగుతూ ఉంటుంది, కానీ అది ఎర్లీ స్టేజెస్లో పేరెంట్స్ చూసుకోరు ఒక్కొక్కసారి. దీన్ని ఏంటంటే మనం వెస్ట్రన్ వరల్డ్కి వెళ్తే అంటే యూరోప్ కానీ ఈ అమెరికా, కెనడా ఈ కంట్రీస్కి వెళ్తే అక్కడ మనకి ఈ స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఈ స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే పిల్లలకి ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం ఉందా లేదా అనేది టీచర్స్ టెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏమి బ్యాక్గ్రౌండ్ మెడికల్ క్వాలిఫికేషన్ ఏది ఉండదు. అంటే ఇది చాలా ఈజీ అన్నమాట. ఇది ఎప్పుడు చేస్తారంటే పిల్లలు ఎవ్రీ ఇయర్ స్కూల్ అడ్మిషన్స్ టైంలో ప్రతి పిల్లల్ని వాళ్ళు టెస్ట్ చేసి ఈ స్కోలియోసిస్ ఉన్నదా లేదా అని చూసుకుంటారు. వాళ్ళకి ఒకవేళ ఏదైనా అనుమానం వస్తే వెంటనే దగ్గర ఉన్న డాక్టర్కి పంపించడం. దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్ని చాలా ఎర్లీగా గుర్తించడం జరుగుతుంది. సో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చాలా సింపుల్ అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మనం పిల్లల్ని వెనక్కి తిప్పి చూసినట్లయితే నార్మల్గా ఏంటి మనకి 2 భుజాలు చూస్తాం, 2 భుజాలు ఒకే లెవెల్లో ఉంటాయి మామూలుగా. సో ఒకటి పైకి ఒకటి కిందకి ఉన్నట్లయితే మనకి స్కోలియోసిస్ ఏమన్నా ఉందా అని మనం అనుమానించాలి. రెండోది ఏంటంటే మనకి షోల్డర్ బ్లేడ్స్ అంటారు. ఈ షోల్డర్ బ్లేడ్స్ అంటే రెక్కలు ఉంటాయి కదా, ఈ రెక్కలు నార్మల్గా 2 ఒకే లెవెల్లో ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే ఒకటి ప్రామినెంట్గా ఒకటి తక్కువ ప్రామినెంట్గా ఉండడం, లేకపోతే ఒకటి ఎక్కువగా ఒకటి పైకి ఒకటి కిందకి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే నించొని ఉన్నప్పుడు మూడోది నించొని ఉన్నప్పుడు మన చేతికి పొట్టకి మధ్య గ్యాప్ మామూలు వాళ్ళల్లో అయితే 2 ఈక్వల్గా ఉంటాయి. ఈ స్కోలియోసిస్ ఉన్న పిల్లల్లో ఏంటంటే ఒకవైపు గ్యాప్ తగ్గడం, చేతికి పొట్టకి మధ్య గ్యాప్, ఇంకొక వైపు ఏమో గ్యాప్ ఎక్కువగా ఉండడం చూస్తాం. నాలుగోది ఈ హిప్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి. సో ఈ 4 ఎవరైనా చూడొచ్చు, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ. ఏ అనుమానం వచ్చినా ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ గురించి మరింత డిస్కస్ చేద్దాం ఆఫ్టర్ స్మాల్ బ్రేక్. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ. జీవన్ రేఖలో చిన్న వయసులో వచ్చే వెన్ను సమస్యలు, వాటి పరిష్కారాల గురించి డాక్టర్ జీవీవి సుబ్బయ్యతో మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం చిన్నపిల్లల్లో వచ్చే స్కోలియాసిస్. దీనికి చిన్నప్పుడే సర్జరీ చేస్తారా? అసలు పిల్లలకి సర్జరీ చేయొచ్చా? చేస్తే ఉన్న కాంప్లికేషన్స్ ఉంటాయా? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, ఇప్పుడు ఈ ఏజ్లో ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తే ఈ ప్రాబ్లంకి ఒకవేళ ఆపరేషన్ అవసరం అని అనుకుంటే అదే వయసులో చేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కోలియోసిస్ అనేది పిల్లలు పెరిగే ముందు బెండ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వెన్ను వంకర్ని 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసులో గుర్తించామనుకోండి, అది మనం ఎక్కువగా ఉన్నది అంటే మనం ఎక్స్రే తీసి అది మోర్ దెన్ 40 degrees 40 degrees కంటే ఎక్కువ ఉంటే ఇప్పుడు మనం అది అశ్రద్ధ చేసాం అనుకోండి, ఆ పిల్లలు పెరిగే కొంది బెండ్ ఇంకా పెరుగుతుంది. ఇదే 40 degrees బెండ్ ఇంకా 90 degrees ఎక్కువైపోవడం జరుగుతుంది అన్నమాట. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం కాంప్లెక్స్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ చేస్తాము, కానీ అది ఇంకా మేజర్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ఇలా మేజర్ ఆపరేషన్ చేస్తే డెఫినెట్గా ఆపరేషన్ కాంప్లెక్సిటీ పెరిగే కొంది కాంప్లికేషన్ రేట్స్ కూడా పెరుగుతాయి. సో అందు గురించి మనం ఎర్లీగా ఈ అపోహ నుంచి బయటపడి ఈ ఏజ్లో మనం చేయకూడదు అనేది అపోహ నుంచి బయటపడి ఎర్లీగా చేసినట్లయితే మనం సర్జరీ ఈజీగా అవుతుంది. మనం కంప్లీట్గా కరెక్ట్ చేయడానికి బండిని కంప్లీట్గా కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా చేయడం వల్ల ఏంటంటే కాంప్లికేషన్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, ఫ్యూచర్లో ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఏమాత్రం ఉండదా? డెఫినెట్గా. ఇప్పుడు ఈ స్కోలియోసిస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏరియా నుంచి ఒక పార్ట్ ఆఫ్ ది స్పైన్ మనం ఫిక్స్ చేసినట్లయితే ఆ ఏరియాలో డెఫినెట్గా ఇబ్బంది అనేది ఉండదు. కొంతమందికి ఏంటంటే డీకాంపెన్సేషన్ అంటే ఏంటంటే మనం ఒక ఏరియాలో ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ చేసిన పై ఏరియాలో కానీ లేకపోతే కింద ఏరియాలో కానీ కొంతమందికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ మనం ఆపరేషన్ చేసిన ఏరియాలో తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఈ స్కోలియోసిస్ అనేది మేజర్ ప్రాబ్లమ్ కింద తీసుకోవాలా? అంటే ఇప్పుడు ఈ స్కోలియోసిస్ ఈ బెండ్ అనేది డెఫినెట్గా మేజర్ ఆపరేషన్ కింద చూసుకోవాలి.
ఎందుకంటే ఇది అన్ని హాస్పిటల్స్లోనూ ఇది చేయడం కష్టం అవుతుంది. దీనికి ఏంటంటే తప్పనిసరిగా స్పైన్కి స్పెషలిస్టులు, అందులోనూ కొన్ని సెంటర్స్లో ఏంటంటే న్యూరో మానిటరింగ్. ఇప్పుడు ఆపరేషన్ టైంలో మనకి నరాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. అంటే మనం ఏదైనా డేంజరస్ లెవెల్స్కి, డేంజరస్ జోన్స్కి వెళ్తున్నాము అని అనుకుంటే ఈ మెషిన్ మనకి సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. సో దానివల్ల మనకి జాగ్రత్త పడి, అంటే దీనివల్ల ఏంటంటే మనకి కాంప్లికేషన్ రేట్స్ చాలా తగ్గిపోతాయి. సో ఇది మేజర్ ప్రాబ్లం కింద తీసుకోవాలి మేజర్ స్పైన్ సెంటర్స్లోను, అందులోనూ ఈ న్యూరో మానిటరింగ్ అనే పరికరాలు ఉన్న సెంటర్స్లో చేయించుకుంటే మంచిది. జనరల్గా ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటండి అసలు? అంటే ఈ కారణాలు మనం ఇందాక చెప్పుకున్నాం. యాక్చువల్గా 85% పేషెంట్స్లో మనకి లోపల స్పెషల్ రీజన్స్ అంటూ ఏముండవు. ఆ స్పెషల్ రీజన్స్ లేని వాటిని మనం ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాము. కొంతమందికి ఏంటంటే వెన్ను నిర్మాణం, అంటే వెన్నుపూసలు సరిగా డెవలప్ కాకపోవడం వల్ల, అంటే బైబర్త్ అది సరిగా డెవలప్ కాకపోవడం వల్ల బెండ్ రావచ్చు. కొంతమందికి న్యూరోమస్కులర్ ప్రాబ్లమ్స్, అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాతకాలంలో ఈ పోలియో మనం చాలా ఎక్కువగా చూసేవాళ్ళం. సో ఈ పోలియో ఏంటంటే కండరాలు బలహీన పడిపోవడం, ఇది నరాల్లో తేడా నుండి కండరాలు బలహీన పడతాయి అన్నమాట. సో పోలియో లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ వెన్ను వంకర్లు వచ్చే అవకాశం ఉంది. మీతో మాట్లాడడానికి షణ్ముఖరెడ్డి వెయిట్ చేస్తున్నారు కర్నూలు నుండి. షణ్ముఖరెడ్డి గారు మాట్లాడండి. డాక్టర్ జీవీవి సుబ్బయ్య ఉన్నారు. చెప్పండి సార్. షణ్ముఖరెడ్డి గారు. చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా షణ్ముఖరెడ్డి గారు? టీవీకి కాస్త దూరంగా వచ్చి మాట్లాడండి, మీ వాయిస్ క్లియర్ గా ఉంటుంది, డాక్టర్ గారిది క్లియర్ గా ఉంటుంది. 42 years. ఓకే. అవును మేడం. ఈ మధ్య కొద్దిగా భుజం నొప్పి ఉంటే మేము హాస్పిటల్కి వెళ్ళాము, కానీ తగ్గలేదు మేడం. అది ఎంఆర్ఐ కూర్చోమన్నారు. ఎంఆర్ఐలో డిస్క్ పక్కన కొద్దిగా నరాల మీద ప్రెజర్ సంబంధించి పెయిన్ అవుతున్నారు సార్. అది ఓకే. ఇప్పుడు మీకు పెయిన్ ఎన్నాళ్ళ నుంచి ఉందండి? అది పెయిన్ అనుకోకుండా వచ్చింది సార్. అది ఎప్పుడు వచ్చింది అనుకోకుండా ఒకరోజు నిద్రలో వచ్చింది. అట్లా అనుకున్నాం, కానీ అది విపరీతంగా ఎక్కువ హాస్పిటల్ తగ్గలేదు సార్. అదే ఎన్నాళ్ళ నుంచి వస్తుందండి? ఇంత స్టార్ట్ అయింది, ఎన్నాళ్ళ నుంచి నొప్పి వస్తుంది మీకు ఇలా? అది 1 year అయింది సార్. ఇప్పటికి 1 year అయితే ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్ ఎంఆర్ఐ కర్నూలు హాస్పిటల్లో. నొప్పి ఎలా ఉందండి మీకు? ఆ నొప్పి టాబ్లెట్స్ వాడినప్పుడు ఏముండదు సార్. కాకపోతే కొంచెం చిన్న వరకు ఏం చేసినా కూడా మళ్ళీ ఇక్కడ భుజం కింద నొప్పి వస్తుంది. ఇప్పుడు మీకు మెడకి ఎంఆర్ఐ చేశారండి? మెడలో డిస్క్ ప్రాబ్లం అని చెప్పారు, లేకపోతే షోల్డర్ చేస్తారు? మీ డిస్క్ పక్కన జరిగినందుకు ఆ డిస్క్ నరాల మీద ప్రెజర్ పడినందుకు అక్కడ మీకు పెయిన్ వస్తుంది కదా. ఈ కోర్టు దగ్గర కూడా ఎడమకే సార్, లెఫ్ట్ సైడ్. సరే అండి. అప్పుడు మీరు మీ పని మీరు చేసుకోగలుగుతున్నారా? ఆ పని చేసుకోగలుగుతున్నాను. కాకపోతే అంటే కొద్దిగా ఆ పీరియడ్ పని ఎక్కువ చేసినప్పుడు కానీ ఏదైనా బరువు పడుతున్నప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుంది. అంటే షణ్ముఖరెడ్డి గారు, అంటే మీకు క్లియర్ కట్గా ఈ మెడలో ఈ డిస్క్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నది. ఆ డిస్క్ పక్కకు జరిగి చేతిలోకి వచ్చే నరాలను ప్రెస్ చేస్తుంది. దానివల్ల మీకు ఈ భుజం నొప్పి కానీ మోచేతి దగ్గర నొప్పి కానీ రావడానికి కారణంలాగా అనిపిస్తుందండి. ఇదేంటంటే మీరు 1 year నుంచి ఉందంటున్నారు. ఇప్పుడు 1 yearకి ఇప్పటికంటే మీ పని మీరు నార్మల్గా చేసుకోగలుగుతున్నారు అంటున్నారు కాబట్టి దీనికి మెడికల్ ట్రీట్మెంటే చేస్తామండి. అంటే మీ పని మీరు ఇబ్బంది లేకుండా చేసుకోగలను అనుకున్నప్పుడు ఈ మెడిసిన్స్తో పాటు ఈ ఫిజియోథెరపీ ఇవ్వడం అనేది చేస్తాం. ఒకవేళ మీకు నొప్పి ఎక్కువగా ఉంది అంటే మీరు మీ పని రోజువారీ పనులు అంటే మీ వర్క్ మీరు చేసుకోలేని నాకు నొప్పి వస్తుంది అని అనిపిస్తే అప్పుడు మెడకి ఆపరేషన్ చేసి ఆ పక్కకి జరిగిన డిస్క్ని తీసివేసి ఆ డిస్క్ ప్లేస్లో మనం ఆర్టిఫిషియల్ డిస్క్ పెట్టడం కానీ లేకపోతే ఫ్యూజన్ ఆపరేషన్ అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయొచ్చు. అంటే మనకి మీ నొప్పి తీవ్రతను బట్టి మనం మీకు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాము. మీకు రోజువారీ పనులు నార్మల్గా చేసుకోగలుగుతున్నానంటే మెడికల్ ట్రీట్మెంటే ఇస్తాం. ఒకవేళ నాకు నొప్పి వస్తుంది, నా పని నేను చేసుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే మాత్రం ఆపరేషన్ గురించి ఆలోచిస్తాము.
ఆపరేషన్ కూడా ఇటువంటిది, అంటే డిస్క్ తీసివేసి దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్ డిస్క్ కానీ లేకపోతే ఫ్యూజన్ ఆపరేషన్ కానీ చేయడం జరుగుతుంది. ఓకే, చిన్న పిల్లల్లో వచ్చే వెన్ను సమస్యలు ఇంకా ఏముంటాయండి జనరల్ గా? ఇప్పుడు కామన్ గా చూసే ప్రాబ్లము ఈ స్పాండైలోలిస్థెసిస్ అంటామండి. ఈ స్పాండైలోలిస్థెసిస్ అంటే ఈ వెన్నుపూసలు జారడాన్ని మనం స్పాండైలోలిస్థెసిస్ అంటాము. ఇప్పుడు ఇది ఎక్కువగా 10 నుంచి 18, 20 సంవత్సరాల మధ్య పిల్లల్లో ఈ ప్రతి 2 వెన్నుపూసల మధ్యలో చిన్న కనెక్షన్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ కనెక్షన్లో గ్యాప్ వస్తే ఈ వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి పక్కకి జారిపోవడం అనేది చూస్తాం. ఇలా జారిపోవడం వలన వీళ్ళకి ఏమవుతుందంటే నడుము నొప్పి రావడం, ఈ నడుము నొప్పితో పాటు రేడియేటింగ్ పెయిన్ అంటాం, అంటే కాళ్ళలోకి పెయిన్ రావడం, సయాటికా పెయిన్, ఒక్కొక్కసారి నడక తేడా వచ్చేస్తుంది. వీళ్ళకి ఏమవుతుందంటే తొడ వెనుక ఉన్న కండరాలు టైట్గా అయిపోవడం వలన వాళ్ళకి నడకలో కూడా తేడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది కూడా ఏమవుతుందంటే దీనికి కూడా ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి చూస్తాం, అంటే మెడిసిన్స్, ఈ మెడిసిన్స్తో పాటు మనం ఫిజియోథెరపీ ఇట్లాంటిది అది ఇచ్చి చూస్తాం అన్నమాట. ఈ మెడిసిన్స్ ఫిజియోథెరపీతో తగ్గని వాళ్ళకి ఆపరేషన్ చేసి ఈ పక్కకు జారిపోతున్న వెన్నుపూసల్లో స్క్రూస్ అవి వేసి బిగించి వీటిని రెండింటిని నార్మల్ పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పెయిన్ తగ్గిపోయి ఈ కాళ్ళలో ఉన్న లెగ్ పెయిన్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక సర్జరీ గురించి చెప్పినప్పుడు స్కోలియోసిస్ కొన్ని చోట్ల మాత్రమే అది చేస్తారు అని అన్నారు. మీ హాస్పిటల్లో, మీ సన్షైన్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయా? ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? అవునండి. ఇప్పుడు ఇది ఏంటంటే మా సెంటర్ ఉన్నది టాప్ సెంటర్స్, ఇండియాలో టాప్ సెంటర్స్ అది. మా దగ్గర ఈ న్యూరో మానిటరింగ్ ఫెసిలిటీస్, అంటే ఈ న్యూరో మానిటరింగ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి చాలా మందికి పేషెంట్స్కి చెప్తే మేము వినేది ఏంటంటే స్పైన్ ఆపరేషన్ అనగానే మనకి కాళ్ళు చచ్చుపడిపోతాయి, ఆపరేషన్ వల్ల ఈ బెడ్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఇది నార్మల్గా జరిగే పని కాదు. చాలా సింపుల్ రెగ్యులర్గా చేసే ఆపరేషన్లో కాళ్ళు పడిపోవడం అనేది జరగదు. కానీ కాంప్లెక్స్ స్పైనల్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఈ డిఫార్మిటీ కరెక్షన్స్, అంటే ఈ స్కోలియోసిస్ లాంటివి కానీ, ఈ కైఫోసిస్ కైఫోసిస్ అంటే గూన, ఈ గూనిని మనం సరి చేసేటప్పుడు ఈ రిస్క్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రిస్క్ కూడా లేకుండా ఉండడానికి మనకి ఆపరేషన్ టైంలో ఈ నరాలు ఎలా పనిచేస్తుంది అని చెప్పి నాకు ఒక కంప్యూటర్ మానిటర్ ద్వారా నాకు యాక్టివిటీ తెలుస్తుంది, ఆపరేషన్ సర్జన్కి తెలుస్తుంది అన్నమాట. అంటే మనం ఏదైనా డేంజరస్ జోన్స్కి వెళ్తే మనకి వెంటనే సిగ్నల్ వస్తుంది, అంటే మీరు డేంజరస్ జోన్స్కి వెళ్తున్నారని చెప్పి. సో దానివల్ల మనకి దూరంగా జరగడం, నరాలకి దూరంగా జరగడం, దీనివల్ల ఏంటంటే ఈ కాళ్ళు చచ్చుపడిపోయే రిస్క్ చాలా తగ్గిపోతుంది, దాదాపు 0% అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అందు గురించి మా సన్షైన్ హాస్పిటల్లో కాంప్లెక్స్ స్పైనల్ ఆపరేషన్స్ చేయడం, దాంతోపాటు ఇలాంటి న్యూరో మానిటరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని గుర్తించినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు అంటారు. థ్యాంక్ యూ సుబ్బయ్య గారు, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాళ జీవన్ రేఖ. రేపటి కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.